అందరికీ నమస్కారం. నమస్కారం. సో సూర్యాపేట జిల్లా గత 10 నెలల నుంచి, అంటే నేను ఎస్పీగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ఎవరైతే సామాన్య ప్రజానికం వేరే సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి ఫోన్లని, కొన్ని దొంగతనం కావచ్చు, కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని జారిపోవచ్చు, వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి ఫోన్లు, మీరు ఎక్కడనో ఏదో మారుమూల ప్రాంతాల్లో పోగొట్టుకున్న ఫోన్లను కూడా మీరు ఈ సిఐఆర్ పోర్టల్లో మన సైబర్ వారియర్, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సైబర్ వారియరు, ఐటీ సెల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఎక్కడో మీరు మీ ఊర్లో పోగొట్టుకున్నటువంటి ఫోను ఎక్కడో సుదూర ప్రాంతాలలోకి వెళ్ళిపోయింది, రాష్ట్రాలు దాటిపోయింది. ఎక్కడో బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫోన్లని మన యొక్క సిబ్బంది, పోలీస్ సిబ్బంది, సైబర్ వారియర్స్ వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని అదనపు బాధ్యతగా తీసుకొని మీ ఫోన్లని మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా ఇక్కడికి తెప్పియడం జరిగింది. ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, మామూలుగా మీరు ఎన్నో పోగొట్టుకున్నారు, ఫస్ట్ బాధ్యత ఎవరిది? మీ ఒంటి మీద ఉన్న సొమ్మైనా, మీ దగ్గర ఉన్న వస్తువైనా దానికి బాధ్యులు ఎవరంటే ఫస్ట్ మీరే దానికి బాధ్యులు. దాన్ని రక్షించుకోవాల్సింది మీరే. అయినా మీరు ఆదమర్చి పోగొట్టుకున్నా, మర్చిపోయి పోగొట్టుకున్నా, జారిపోయి పోగొట్టుకున్నా, దొంగతనం గురి కాబడ్డా దాని పోలీస్ డిపార్ట్మెంటు ఛాలెంజ్గా తీసుకొని సూర్యాపేట ప్రజలకి వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో మళ్ళీ తిరిగి ఇప్పించి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనేటువంటి దృక్పథంతో ఇది ఒక టాస్క్గా నెల రోజుల నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఈ ఫోన్లను మీకు తెప్పియడం జరిగింది. ఈరోజు ఫోన్ అనేది మనకు మనిషికి చాలా చాలా ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ఈరోజు మీరు పోగొట్టుకున్నటువంటి ఫోను ఒక గిఫ్ట్గా రావచ్చు, తల్లిదండ్రులు కొనియచ్చు, భర్త భార్యకు బర్త్డే గిఫ్ట్గా ఇవ్వచ్చు, చెల్లె అన్నకి ఇవ్వచ్చు, అన్న చెల్లెకి ఇవ్వచ్చు. దాంతో ఎంతో అవినాభావ సంబంధం ఏర్పడి ఉండొచ్చు. అదే కాదు, ఈరోజు ఫోన్లో మనం చేయలేనటువంటి పనులు కూడా సమాజాన్ని, ప్రపంచాన్ని మన అరచేతిలో చూపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ జరిగింది కూడా నిమిషాల్లో మనం చూడగలుగుతున్నాం. అంతటి ముఖ్యమైన సాధనంగా ఉండిపోయింది. సమాచారాన్ని మనకు చేరవేయడంలో ప్రధానమైనటువంటి సాధనంగా ఉంది. అలాంటి ఫోన్ పోతే మనం అందరిది ఒక మైండ్ అనేది పనిచేయని పరిస్థితిలో ఉండిపోయింది. అదే కాదు, ఈరోజు చాలా విలువైనటువంటి డాక్యుమెంట్స్, మనకు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఫోటోల రూపంలో మనం ఈరోజు ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటున్నాం. అది ఫోన్ పోయిన తర్వాత మనకు విలువైన సమాచారం పోయిందనే ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఈరోజు ఫైనాన్షియల్ యాక్టివిటీస్కి మనకు ఫోనే కేంద్రంగా ఉంది. ఇంటికాడ ఉండి టెన్షన్గా డబ్బులు ఎంత దూరమైనా పంపించడానికి అవకాశం ఉంది. గూగుల్ పే రూపంలో, ఫోన్పే రూపంలో, ఇంకా మిగతా యూపీఐ రూపంలో. అది పోయిన తర్వాత మీకు డబ్బులు పంపించడానికి కూడా చాలా ఇబ్బందులు అయి ఉంటాయి. అదే కాదు, దొంగల చేతిలో పడితే ఆ మీ ఫోన్లో ఏదైతే మీ బ్యాంకులో ఉన్న విలువైనటువంటి డబ్బులు కూడా మోసపోవడానికి అవకాశం ఉంది. అంటే ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఫోన్ని మరి మీరు తెలిసి పోగొట్టుకున్నారో, తెలియక పోగొట్టుకున్నారో, మర్చిపోయి పోగొట్టుకున్నారో, దాన్ని ఎట్టనైనా మేము తెప్పించి మీకు ఇవ్వాలి. మరి తెప్పించిన వాళ్ళు మా పోలీస్ స్టేషన్లోనే ఇవ్వచ్చుగా సార్, నాకు ఎందుకు పిలిపించారు అని మీకు డౌట్ రావచ్చు. కానీ దాని ప్రాధాన్యత తెలియాలి, దాని యొక్క ముఖ్య విషయం మీకు తెలియాలి. ఇక్కడికి వచ్చి పోలీసులు ఎంత కష్టపడుతున్నారు, పోలీసులు ప్రజల ప్రాణాలకే కాదు ప్రజల ఆస్తులకు కూడా రక్షణ కల్పిస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోతారు. అందరూ పోలీసులను తిడుతూ ఉంటారు. పోలీసులు
కూడా అన్నారు, మీకు తెలుసు. కాబట్టి పోలీసులు మిమ్మల్ని రక్షించడానికి ఉన్నటువంటి ఆఫీసర్లు, అధికారులు, అది మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళని గౌరవించండి. చట్టం ప్రతి ఒక్కరికి తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అని. తప్పులు చేయకుండా పోలీసులను తీసుకుని సమాజంలో ఎక్కడ గొడవలు జరగకుండా మీరు మీ వంతుగా ఒక మానవునిగా, ఇంకొకరికి ఉపయోగకరే వ్యక్తిగా, పరోపకారిగా, మానవునికి సేవ చేసే వ్యక్తిగా. అందరూ అంటుంటారు మానవునికి సేవ చేయడమే మాధవునికి సేవ చేయడం. అంటే దేవునికి సేవ చేయడం అంటే అందరూ దండలు వేస్తేనో, కొబ్బరికాయలు కొడుతూనో, ఇంక మేకనికి వస్తేనో, కోడికి వస్తేనో కాదు. మాట రూపంలో, చేతల రూపంలో సహాయం చేస్తే అదే దేవునికి సహాయం చేసినట్టు. సో అంతటి మరి ఇవన్నీ మనకు తెలియక కాదు, తెలుసు. అయినప్పటికీ తప్పులు చేస్తూనే ఉంది సమాజం. మరి తప్పులు చేసినప్పుడు ఎవరు శిక్షించాలి? కొడుకు తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తే తండ్రికే ఎదురు తిరుగుతున్నాడు ఈ సమాజంలో. మరి అలాంటప్పుడు చట్టాన్ని గౌరవించాలి కదా. మనం అందరం క్రమ పద్ధతిలో ఉండడానికే కదా ఈ చట్టం. ఇంతమందిని ఎందుకు పిలిపించినామని అంటే, ఇప్పుడు 100 పై మంది వాళ్ళ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ తెలుసుకోవాలి. తాగుడు రూపంలో, గాంజాయి రూపంలో, మత్తు రూపంలో విలువలు కోల్పోయి, విచక్షణ కోల్పోయి నేరాలు చేస్తూ మళ్ళీ బయటికి మాత్రం నేను సజ్జనుణ్ణి, మంచివాణ్ణి అని ప్రదర్శిస్తున్నారు కొంతమంది. మరి అలాంటి వాళ్ళని మనం సమర్థించకుండా సమాజంలో నీతులు, విలువలు, నిజాయితీ కాపాడే విధంగా మనం అందరం కృషి చేయాలి. అదే ఒక జిల్లా ఎస్పీగా మీ అందరికీ చెప్పడానికి, మీకు తెలియకని కాదు, మళ్ళొక్కసారి గుర్తు చేయడానికి మీ అందరినీ ఇక్కడ ఈ ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం వస్తుంది కదా, అట్లా మిమ్మల్ని ఇక్కడికి పిలిపియడం జరిగింది. నా యొక్క విజ్ఞప్తి ఏం లేదు, సమాజంలో మంచి రక్షించడానికి, మంచిని కాపాడడానికి మీరు ఖచ్చితంగా పనిచేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు గంజాయి, మత్తు ఇవన్నీ కూడా మానవుని చిత్తు చేస్తున్నాయి, విచక్షణ కోల్పోతున్నాయి. తల్లి ఎవరో తెలుస్తలేదు, ఆలి ఎవరో తెలుస్తలేదు. మరి అలాంటి సొసైటీలో ఉంటే మరి క్రూర మృగమైనటువంటి సొసైటీలో ఉన్నట్టుగా మనం భావించడం జరుగుతుంది. కాబట్టి తప్పు చేసేవాడిని ఎప్పుడు కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలి, న్యాయస్థానాల్లో ముందు నిలబెట్టాలి, వానికి చట్ట ప్రకారం శిక్షలు పడేటట్టు చూడాలి. అది మనం అందరం కంకణం కట్టుకోవాలి. అదే కాదు, ఈరోజు రోడ్డు ప్రమాదాలు మీ అందరు వీడికి రావచ్చు, బైకుల మీద రావచ్చు. నేను చాలా బైకులు చూసినాను. చూడండి, అందరూ రోడ్డు ప్రమాదాలకు గురైపోయి ఆ ఫోన్లు చూస్తే ప్రతి ఫోన్కి ముందొక కవరు వెనకొక కవర్ కట్టి మంచిగా రక్షిస్తున్నారు. కానీ మనం బైక్ మీద పోతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుందాం అనేటువంటి మర్చిపోతున్నారు. బైక్ వెనకాల కూర్చున్నాయి. మరి అందరు అంటుంటారు, సార్ ఎట్లా సార్, మేము ఇప్పుడే మర్చిపోయి వచ్చిన సార్ అంటే, యాక్సిడెంట్ కావడానికి ఎంత టైం పడుతుంది? నా జుట్టు ఓడిపోతుంది సార్ అని అంటాడు ఒక ఆయన. జుట్టు ముఖ్యమా, ఆ జుట్టు వెనకాల ఉన్న మైండ్ ముఖ్యమా? మైండ్ అనేదే మనల్ని జీవితం మొత్తం నడిపేది, కానీ మనం మన జుట్టుకే ప్రాధాన్యత ఇస్తున్నాం చూడండి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఇద్దరికి మించి ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే దాని కెపాసిటీనే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, మళ్ళీ ముందో బ్యాగు, వెనుకో బ్యాగు, పక్కలో బ్యాగు, నథింగ్. బట్ ఏమవుతుంది, మనం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మరి మనం ఇంత చేస్తే ఎంత సేవ్ చేయగలుగుతాం? 100. ఆటోలో పోతున్నాం, బస్సులో పోతున్నాం, ఎంత అవుతాయి? 100 రూపాయలు సేవ్ అవుతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ముందలో బ్యాగ్, వెనుకో బ్యాగ్, ముందలో పోరడు, వెనుకోలో పోరడు. తర్వాత ఏదో ఒక లారీ వచ్చి ఆ బ్యాగ్ ఇంత డాష్ ఇస్తే చాలు, తీసుకుపోయి మనల్ని కంప చెట్లలో నూకేస్తాయి. ఒక ఇంట్లో ఒక మనిషికి దెబ్బ తాకితే, ఒక మనిషి ప్రాణం పోతే ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి
ప్రయాణం చేసేటప్పుడు, రోడ్ ఎక్కేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఎంత సురక్షితంగా రోడ్ ఎక్కుతున్నో మళ్ళీ అంతే సురక్షితంగా ఇంటికి రావాలి. దాన్నే అరైవ్ ఎలైవ్ అని మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. డిఫెన్సివ్ డ్రైవింగ్లో ఉండాలి ఎప్పుడు కూడా. డ్రైవర్ ఎప్పుడు ఎట్లా ఉండాలంటే డిఫెన్సివ్ డ్రైవ్. నాకు ఏదన్నా అవుతుండొచ్చు, మనం కాలు వేస్తుంటేనే ఏమన్నా అవుతుందని ఆచితూచి వేస్తుంటాం. మరి వెహికల్ మీద పోయేటప్పుడు కూడా వేగం, బరువు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుంటే మనకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మరి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ ఫోన్ పోగొట్టుకుంటే పోలీసులు ఎంత సేవ చేసి మీది పట్టుకొచ్చారు అనేది చెప్పడమే కాకుండా సమాజంలో ఒక వ్యక్తిగా, సమాజంలో ఒక శక్తిగా మనం పాటించవలసినటువంటి నియమాలు, నిబంధనలు ఏంటి అనేది మీరు చెప్పాలి. ఇక్కడ వచ్చిన ఒక్కొక్క వ్యక్తి 100 మందికి చెప్పాలి. సూర్యాపేట జిల్లా పోలీసులు మన మంచి కోసం చెప్తున్నారు అనే విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ఏం చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఒకే వెహికల్లో వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరగడానికి అవకాశం. ఫ్యామిలీనే ఒక ప్రమాదం జరిగితే ఏమవుతుంది? ఫ్యామిలీనే ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి అది ఒకటి గమనించండి. ఫైనల్గా ఇవాళ మీ యొక్క సెల్ ఫోన్లే ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రపంచాన్నే మన అరచేతిలో పెట్టినటువంటి ఒక ప్రపంచాన్నే ఒక గ్రామంగా, కుగ్రామంగా తయారు చేసినటువంటి యుగంలో ఉన్నాం. ఈరోజు ఎన్నో ఫైనాన్షియల్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫోన్తోనే చేస్తున్నాం. ఇది కొంతమందికి ఆసరా అయింది, సైబర్ నేరస్తులకు ఆసరా అయింది. సైబర్ నేరాలు ఏం చెప్తున్నారు? రైతులుంటే వాళ్ళ ఖాతాలో డబ్బులున్న విషయం తెలుసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి, మీకు లోన్ వస్తుంది చెప్పండి, ఎవరిది వాళ్ళకు ఎంచుకున్నారనమాట. యువత ఉంటే మీకు జాబ్ వస్తుంది, మీరు ఇంటికాడ కూర్చొని జాబ్ చేయొచ్చు అంటున్నారు. రైతులు ఉంటేనేమో మీకు ఇట్లా డబ్బులు ఎప్పుడైతే మీ వడ్లు అమ్మిన డబ్బులో, మీకు ధాన్యం అమ్మిన డబ్బులో పడగానే వాళ్ళు కాచుకొని కూర్చుంటున్నారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఎట్లనో తెలుసుకుంటారు, బ్యాక్ ఎండ్లో తెలుసుకొని జాబ్ ఇప్పిస్తామని, ఇంటికాడ కూర్చొని సంపాదించవచ్చని, ఆన్లైన్లో జాబులని, ఏం పని లేదు ఇంటికాడ కూర్చున్న కొంచెం తెలివి ఉన్నాము ఏం చేస్తుందంటే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో లైకులు షేర్లు కొడితే డబ్బులు వస్తాయని. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు, ఇప్పుడు మన జిల్లాలో కూడా కొన్ని ఏరియాలో జరిగింది, సైబర్ నేరస్తుల చేతిలో పడి వాళ్ళు కూడా మోసపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అపరిచితులు ఎవ్వరూ ఫోన్ చేసినా మీరు స్పందించకండి, ఎమ్మటే బ్లాక్ చేయండి. ఏ అపరిచితుల నుంచి మీ దగ్గర ఉన్నాయి 30-40 నెంబర్లు మీ బంధువులు ఉంటాయి, మీ ఇంటి వాళ్ళవి ఉంటాయి. ఇంకా వేరే ఆయన ఎవరైనా చేస్తుర్రని అంటే మనకు తెలిసిన వాళ్ళు చేస్తే మాట్లాడచ్చు, తెలియని వాళ్ళు చేస్తూ మాట్లాడినామంటే ఖచ్చితంగా మనల్ని మోసం చేయడానికే ఉన్నారు. మీరు ఎంతో కష్టపడితే వ్యాపారంలోనో, కూలినాలో, చిన్న జాబో, వ్యవసాయమో మీరు ఒక 10,000 రూపాయలు సంపాదించడానికి ఎంతో కష్టపడితే వీలుంటుంది. అలాంటి అది కూడా ఈ పెద్ద ఫోన్, చిన్న ఫోన్ వాళ్ళకి పెద్దగా లేదు, పెద్ద ఫోన్ వాళ్ళకే అవకాశం ఉంది మోసపోవడానికి. కాబట్టి ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళు, తెలివున్న వాళ్ళే మోసపోతున్నారు, లక్షలు మోసపోతున్నారు. నాకు తెలిసిన ఆయన అయితే ఒక 8 నెలల కాలంలో 7.5 కోట్లు మోసపోయారు. ఏంటంటే దురాశ